కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా లేక ఎంపీగానా? కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి అవుతారా లేక కేంద్ర మంత్రి అవుతారా? జనసేనాని ఎంపీగా బరిలోకి దిగనున్నారా? కేంద్ర మంత్రి అమిత్ షా పవన్ ను ఎక్కడ పోటీ చేయమన్నారో తెలుసా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ప్రకటన వెలువడింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. పొత్తులతో టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకే కదులుతున్నామని ఆ పార్టీ ఎంపీ కనక మేడల అంటున్నారు. త్వరలోనే సీట్ల లెక్కలపై అధినేతల సంయుక్త ప్రకటన ఉంటుంది అన్నారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. పొత్తులు, సీట్ల కేటాయింపు, ఏపీ రాజకీయ పరిస్థితులపై దాదాపు 50 నిమిషాలు చర్చించినట్లు తెలుస్తోంది. 3 పార్టీలు కలిసి ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్న అంశాలను త్వరలోనే ప్రజలకు వివరించనున్నారట. పార్టీల బలాబలాలపై 3 పార్టీలు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మేరకే సీట్ల పంపకాలుంటాయట. టీడీపీ 145 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ, జనసేనకు కలిసి 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనున్నారు. ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు 2, బీజేపీకి 6 లేదా జనసేనకు 3, బీజేపీకి 5 సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగానే బీజేపీ 6 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయనుందట. ఈ నెల 14న ఎన్డీఏ భేటీకి టీడీపీ ఆహ్వానం అందింది. ఈలోగా సీట్ల కేటాయింపులపైన స్పష్టత వస్తుందని 3 పార్టీల నేతలు భావిస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారట. ఇందుకోసం బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాకినాడలో జనసేన బలంగా ఉంది. దీంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలపైన జనసేన ప్రభావంతో గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ పెద్దలు సూచించారట. దీంతో పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా బరిలో దిగుతారట. అయితే పవన్ గెలిస్తే కేంద్రంలోని మోదీ మంత్రివర్గంలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోందట. మరోవైపు రాష్ట్రంలో చంద్రబాబుకు సీఎంగా లైన్ క్లియర్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ప్రధానిగా మోదీ, సెంట్రల్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమి కట్టినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీని కమలం పద్మ వ్యూహంలోకి నెట్టేస్తోందని రాజకీయాల్లో చర్చ సాగడం కోసమెరుపు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.